ఓం దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనియేను భుజింతున్ మురహరుడు పిడికెటటుకులు కరమొప్పగనారగించి కౌతుకమతి అయి మరియును పిడికొడుకొన తత్కరమప్పుడు వట్టె కమల కరకమలములన్ సొంపారగనితనికి బహు సంపదలందింపనవియు చాలును ఇక భక్షింపగవలదు త్రియగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మహరి నా పుణ్యమరయనెట్టిదు ఆ పుణ్యనిధిం ప్రశాంతునచ్యుతు అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని చిత్రూపకు పురుషోత్తముని పరుంకనుగొంటిన్ శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగ విత్తమేమియున్నీ నితి రంగు కనబడే ను ఎన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను జేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాంభోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నను జేయకుండునే భానుచంద్ర ప్రభాభాస సమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములను కలకంఠు సుఖ నీలకంఠ సముత్కంఠమానిత కూజితోద్యానములును ఫుల్లసితాంభోజ హల్లక కల్హార కైరవోల్లసిత కాసారములను మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాసదాసీజనంబు కలిగి చెలువొందు సదనంబుగాంచి విస్మయమును బొందుచు నెట్టి పుణ్యాత్ముడుండు నిలయమొక్కయ పూర్వమైన గడే మహిత వైభవోన్నత లక్ష్మీ నివాసమగుచు కమనీయ పద్మరాగ స్తంభకంబులు కొమరారుపటికంపు కుడ్యములును మరకత నవరత్నమయ కవాటంబులు కిలిత హరినీల జాలకములు దీపిత చంద్రకాంతోపల వేదులు అంచిత వివిధ పదార్థములను తగు హంసతూలికా తల్పంబులను హేమలాలిత శయన స్థలములు దనరు సమధికొత్తుంగ భద్రపీఠముల సిరులు మానితోన్నత చతురంతయానములను వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును కలగి చెలువందు మందిరం బలమిజొచ్చి హరి ఓం శ్రీ గురుభ్యో నమః అనాదిరాత్మా పురుషో నిర్గుణః ప్రకృతేః పరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతిర్విశ్వం येन సమన్వితం స ఏవ ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః యదృచ్ఛయైవోపగతాం అభ్యపద్యత లీలయా అంటూ భగవంతుడైనటువంటి ఆ కపిల ముని తల్లి అయినటువంటి దేవహూతికి ఆయన అమ్మ నీకు ఈ ప్రకృతిలో ఉండేటువంటి లక్షణాలని తత్వానాం లక్షణం ప్రకృతైర్గుణై ఈ ప్రకృతిలో ఉండేటువంటి సమస్త వస్తువులకి లో ఉండేటువంటి ఆ లక్షణాలని వాటి యొక్క యథార్థ స్థితి అంటే వాటి యొక్క అసలైనటువంటి స్థితి గురించి నీకు సంప్రవక్ష్యామి బాగా చెప్తాను. అలాగ తెలుసుకోవడం వల్ల యద్విదిత్వా అలా తెలుసుకోవడం వల్ల విముచ్యతే పురుషః ప్రకృతై గుణై ఈ ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాల నుండి విడిపడి పురుషుడు విముచ్యేత విముక్తి పొందుతాడు అని చెప్పాడు. చెప్పిన తరువాత అప్పుడు ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే తత్తే హృదయ గ్రంథి భేదనం పురుష ఆత్మదర్శనం. హృదయ గ్రంథి భేదనం జరుగుతుందమ్మా. ఎప్పుడైతే హృదయ గ్రంథి భేదనం జరిగిందో ఆత్మస్వయం ఆత్మతత్వాన్ని యొక్క దర్శనం ఈ పురుషుడికి అంటే ఈ జీవుడికి కలుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కానీ మనం కొంచెం ఆలోచన చేసుకుని ముందుకెళ్ళామంటే హృదయ గ్రంథి భేదనం అనేటువంటి పదం వాడతారు. గ్రంథి అంటే ముడి, దానిని భేదనం అంటే
తీసి పారేయడం, అంటే ముడిని విప్పి పారేయడం. హృదయ గ్రంథి అన్నాడు. హృదయం అంటే సాధారణమైనటువంటి మానవులందరికీ, జంతువులకి, అన్ని ప్రాణులకి కూడా హృదయం అనేటువంటిది ఉంటుంది. అలాగే మనసు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ మనసు అనేటువంటిది ఏమిటి అంటే, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి వాటిల ద్వారా సమస్తం ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి వస్తుజాలాలతో, వ్యక్తులతో, వాటిలతో సంబంధం పెట్టుకుని ఆ సంబంధానికి ఒక ముడి వేస్తాం. ఉదాహరణకి ఎదురుగా ఒక వస్తువు ఉందనుకోండి, దానికి అక్కడ ముడి వేసి దాన్ని ఇటుపక్కకు లాగుతాం. ముడి వెయ్యాలి. ముడి వెయ్యకుండా ఊరికనే దారం దాని మీద పారేసి దారం ఇలా లాగితే అది రాదు కదా. అదేవిధంగా పువ్వులు కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే, ఆ పువ్వుల్లోంచి దారం పంపిస్తాం. చివరికి వచ్చిన తర్వాత ముడి వెయ్యాలి. ముడి వెయ్యకపోతే ఆ పువ్వులన్నీ జలజల రాలిపోతాయి. ఇలాగ ముడులు వేసుకునేటువంటి ఒకానొక ఆ మానసిక అవస్థ సమస్త జీవుల్లోనూ ఉంటుంది. అదే ఈ ముడి వేయడం ఎలాగ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, ఒక వస్తువును చూసామనుకోండి, ఏదో పువ్వో, పండో, ఒక మనిషో, ఏదో ఒకటి చూసిన వెంటనే మన మనసు వెళ్ళి అక్కడ పడి ఆ వస్తువుతో అక్కడ ఉండేటువంటి ఆ స్థితితో మనసు ఏం చేసుకుంటుందంటే ఒక ముడి వేసేసుకుంటుంది. ముడి వేసేసుకుని ఆ ముడిని పెట్టుకుని అది లాక్కుంటుంది. ఇలా లాగి ఏం చేస్తుందంటే ఆ ముడులతో సహా మన మనసులో అవి అలా ఉండిపోతూ ఉంటాయి. అదేవిధంగా వాటి మీద మనకి ఒక రకమైనటువంటి సంపర్కం, ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా హృదయంలో ఉండేటువంటి ప్రేమ, వాత్సల్యం, తర్వాత ఆనందం, ఇవన్నీ కూడా ఇవి ఆ వస్తువులను చూడడం వల్ల, ఆ పరిస్థితులను చూడడం వల్ల వాటిలతో ఆ ఆనందంతో, ఆ సుఖంతో, ఆ సంతోషంతో ముడులు వేసుకుంటూ ఉంటుంది. అంటే ఏమిటి, సుఖ సంతోషాలతోనూ, గుణదోషాలతోనూ, మనకి కావలసినటువంటి, మనకి ఇష్టమైనటువంటి, ప్రీతికరమైనటువంటి వస్తువులతో గ్రంథి ముడులు వేసేసుకుంటూ ఉంటుంది. మనసులో కొన్నిటితో వాటి మీద ఇష్టం ఉండకపోవచ్చు, చూస్తూ ఉంటాం. అలాగా అంటే ఈ ముడులు అనేటువంటివన్నీ కూడా రోజు రోజుకి, ప్రతి క్షణానికి కూడా ముడులు పడిపోతూ చిక్కుముడుల కింద ఉంటాయి. ఎప్పుడైతే ఈ చిక్కుముడులన్నీ ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా భేదిస్తేనే తప్ప, అంటే పూలదండల్లో ఉండేటువంటి ముడిని ఒక్కసారి మనం విప్పదీసేస్తే పువ్వులన్నీ జలజల రాలిపోయినట్లుగా, అదేవిధంగా ఏదో పూసల దండలు ముడి విప్పేసామనుకోండి, విప్పేస్తే పూసలన్నీ జారిపోతే ఇక మిగిలింది దారమే మిగులుతుంది. ఈ దారం ఏమిటంటే జగన్నాటక సూత్రధారి. ఆ సూత్రాన్ని ధరించేటువంటి వాడి చుట్టూ ఆ ముడిని మనం ఇప్పేయాలి. అంటే ఏమిటి, సూత్రం యొక్క ముడిని, అంటే వీటిలి ఎక్కడైతే పేరుకుని ఉన్నాయో ఆ ముడిని కానీ మనం విప్పేస్తే అప్పుడు మనకి ఆ సూత్రము, ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ పరమాత్మ మన హృదయంలో మిగులుతాడు. అందువల్ల పురుషస్యాత్మదర్శనం తత్తే హృదయ గ్రంథి భేదనం. ఈ జ్ఞానం ఇలా తెలుసుకోవడం వల్ల, అంటే ఏమిటి, ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు, వాటి యొక్క లక్షణాలని వేరువేరుగా తెలుసుకుంటూ ఉండడం వల్ల అసలైనటువంటి లక్షణం ఏమిటో తెలుస్తుంది. దండ ఇంటాక్ట్గా ఉంది అంటే అసలైనటువంటిది కనిపించకుండా ఉండేటువంటిది ఆ దారము అనేటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసేటువంటి అందమైనటువంటి వస్తువులో, లేకపోతే వికారం పెట్టేటువంటి వస్తువులో, వీటిలన్నిటిలోనూ ఉండేటువంటి అసలు తత్వాన్ని, వాటిని తెలుసుకుంటూ అవి అలా ఉండడానికి కారణమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడు యద్ విదిత్వా విముచ్యేత పురుషుడు విముక్తి చెందుతాడమ్మా అని చెప్పిన తర్వాత, అలాగా సూత్రం కింద ఉండేటువంటి వాడి యొక్క లక్షణాన్ని 3వ శ్లోకంలో విదురా, కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి ఈ విధంగా చెప్పాడయ్యా. అనాదిరాత్మా పురుషో నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతిర్విశ్వం ఏన సమన్వితం. ఇలాగా ప్రతి ప్రాణి హృదయంలోనూ కూడా ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపుడైనటువంటి వాడు, ఆత్మయే పురుషుడు. అంటే పురుష అనేటువంటి దానికి అర్థం అన్నిటిలోనూ కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడు. అన్నిటిలోనూ కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడిని పురుషుడు అంటారు.
అనాదిరాత్మా పురుష. ఆ పురుషుడు ఎవరంటే ఆత్మస్వరూపం అయినటువంటి వాడు. ఆత్మస్వరూపం అంటే అన్నిట్లోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నవాడు, అన్నిట్లో కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడు. అనాది, ఆది అంతం లేనటువంటి వాడు. అనాది, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడూ ఉండేటువంటి వాడు, ఆత్మస్వరూపమైనటువంటి వాడు. పురుష, అన్నిట్లోనూ నిండిపోయినటువంటి వాడు. నిర్గుణ, ఏ విధమైనటువంటి గుణాలు లేనటువంటి వాడు. అంటే ఏమిటి? ఆ పురుషుడిలో గుణాలు ఏమి ఉండవు, అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉండవు. అవి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ప్రకృతి, ఆ మూడింటిని కలిపి ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి చేత ఈ పదార్థాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఏర్పడినటువంటి పదార్థాలలో నిర్గుణ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా, అనాదిగా పురుషుడిగా ఆయన ఉంటాడు. ప్రకృతే పరం, ఈ ప్రకృతికి, ఇలాగ త్రిగుణాల వల్ల ఏర్పడినటువంటి ప్రకృతికి పరహ, దానికన్నా అతీతంగా ఉండేటువంటి వాడు. ప్రత్యగ్ధామా స్వయం జ్యోతి, అటువంటి వాడు స్వయం జ్యోతి. ఆయన స్వయం జ్యోతి, ఆయన అలా వెలుగుతూనే ఉంటాడు. ఇక్కడ జ్యోతి అనేటువంటిది ఏమిటి అంటే వెలుగు. మామూలుగా ఒక దీపం ఏదో అనుకున్నాం అనుకోండి, ఒక వెలుగు. ఆ వెలుగు అనేటువంటి దాన్ని ప్రకాశము అంటారు, వెలుగు అంటారు, కాంతి అంటారు, జ్యోతి అంటారు. ఈ వెలుగు అనేటువంటిది ఏమిటంటే మనం చూసేటువంటి ఏదో బల్బు కాంతో లేకపోతే సూర్యుడి కాంతో ఇది కాదు. ప్రకాశము అనేటువంటి దానికి, ఆ జ్యోతి అనేటువంటి దానికి ఏమిటంటే అది ఉండడం వల్ల సమస్త ప్రాణుల యొక్క మనసులు, హృదయాలు మొత్తం అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి చూస్తూ ఉండేటువంటి వాటి యొక్క స్ఫురణను కలిగించేటువంటి దానిని జ్యోతి, వెలుగు అంటారు. ఉదాహరణ సూర్యుడు ఉన్నాడు అనుకో, సూర్యుడి యొక్క కాంతి పడినప్పుడు అప్పుడు మనలాంటి మానవులకి, ప్రాణులకి, అందరికీ కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాటి యొక్క స్పృహ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ జ్యోతి, ఆ సూర్యుడు లేడనుకోండి, చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించదు. కనిపించి దాన్ని అర్థం చేసుకునేటువంటి మనసున్నా ఈ వెలుగు లేకపోయేటప్పటికీ ఇవేమీ కనిపించవు. ఇప్పుడు సూర్యుడు లేడు, ఇవేమీ కనిపించటం లేదు, కాబట్టి ఇవేమీ లేవు అని మనం అనలేంగా. అవన్నీ ఉన్నాయి, మళ్ళీ సూర్యుడి కాంతి వచ్చి పడాలి. ఈ సూర్యుడి కాంతి అనేటువంటిది పడడం, విడిపోవడం, అంటే ఉదయించడం, అస్తమించడం అనేటువంటి ప్రాపర్టీస్తో సూర్యుడి యొక్క కాంతి ఉంటూ ఉంటుంది. కానీ స్వయం జ్యోతి అంటే మనలోనే ఉండేటువంటి ఒక జ్యోతి, ఒక వెలుగు, ఒక ఇది మొత్తం అంతా కూడా వ్యాపించిపోయి అహమస్మి, నేను ఉన్నాను, నేను ఉన్నాను అనేటువంటి ఒకనొక స్ఫురణ కలిగించేటువంటి దాన్ని అహం బ్రహ్మాస్మి, అహమస్మి, నేను ఉన్నాను అని దాని యొక్క స్వయం, అది స్వయంగా అది అలాగ ఉంటూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టుకి రాత్రి అయిపోయింది, చెట్టుకి స్వయం జ్యోతి లేదు, స్వయం జ్యోతి కప్పబడిపోయి ఉంది. స్వయం జ్యోతి, అందులో ఉండేటువంటి ఆత్మస్వరూపం, ఆ స్వయం జ్యోతి స్వరూపం పైకి రాకుండా ఆవరించబడింది. దేని చేత? చెట్టులో ఉండేటువంటి పదార్థం చేత అది ఆవరించబడిపోయి ఉంది. ఇప్పుడు చెట్టు స్వయం ప్రకాశకం కాదు. మర్నాడు సూర్యుడు పడితేనే అది దాని యొక్క వెలుగు దాని మీద పడగానే అప్పుడు అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆహా, ఇది చెట్టు అని మనకి తెలుపుతూ ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా ఒక స్వయం జ్యోతి ఉంది. అది ఏం చేస్తుంది అంటే నేనున్నాను, నేను నేను అని మనకు ఒక స్ఫురణ కలిగిస్తుంది. ఆ నేను ఎలా ఉన్నాను అంటే శరీరం కింద, ఆలోచనల కింద, బాధల కింద, దీని కింద ఉన్నాను, అవన్నిటినీ కూడా వెలిగిస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని స్వయం జ్యోతి అంటారయ్యా. అటువంటి స్వయం జ్యోతిర్విశ్వం యన సమన్వితం, అటువంటి స్వయం జ్యోతి చేత విశ్వం, మనం చూస్తూ ఉండేటువంటి ఈ విశ్వం అంతా కూడా అన్వితం, సమన్వితం అంటే వ్యాపించిపోయి ఉన్నది. ఆ వెలుగే సమస్తంలోనూ కూడా వ్యాపించిపోయి ఉందమ్మా. అది అనాది, అది ఆత్మ, అది పురుషుడు, అది నిర్గుణుడు, అది ప్రకృతే పరహ. తర్వాత ప్రత్యగ్ధామ అని ప్రత్యక్ అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం. ప్రత్యక్ అంటే ఏమిటంటే ఊరికే ఒక మానవుడి వరకు సంబంధించినటువంటి ప్రత్యక్ అంటే ఏమిటి అంటే, మానవుడు మనకి దేహం ఉందిగా,
దేహం ఉంది, దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేహము, దేహంలో ఉండేటువంటి ప్రతి జీవకణము, తర్వాత ఆ జీవకణాలు ప్లస్ ఆ ఇంద్రియాలకు ఉండేటువంటి ఆ ధర్మాలు, కళ్ళు చూడడం, ముక్కు గాలి పీల్చడం, ఈ ధర్మాలు ఉన్నాయిగా. ఈ ధర్మాలు, ఆ ధర్మాలని ప్రవర్తింపజేసేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ ఇంద్రియాలు, దేహము అంటే ఎముకలు, గూడు, వీటితో కూడుకున్నటువంటి వీటిలన్నిటిలోనూ అంతరతమైనటువంటి చైతన్యం ఉంటుంది. అంటే ఏమిటి? ఒక వెలుగు ఒకటి ఉంటుంది. అది ఉండడం వల్లే మనకి తెలుస్తోంది. నాకు రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇదంతా ఇలా ఉంది, ఇగో ఈ బాధ కలుగుతోంది, ఈ సంతోషం కలుగుతోంది, ఇలా పెరుగుతున్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనేటువంటి అదంతా ఎక్కడుంది అంటే ప్రత్యేక, అది ఆత్మ చైతన్యం. అది దేహేంద్రియగతమైనటువంటి మన ఇంద్రియాలు, దేహం, మన మనిషిని ఒక్కడనే జ్ఞానం చేసుకుంటే అందులో ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపం, ఆ వెలుగు, ఆ స్వయంజ్యోతి స్వరూపాన్ని, శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్ అంటారు. ప్రత్యగ్ధామాహ. ఇలాగ ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ కూడా ఈ ప్రత్యక్, ఈ ఆత్మచైతన్య స్వరూపం ఉంటుందమ్మా. అది ఉండడం వల్ల, దాని యొక్క ప్రకాశం మనసు మీద పడడం వల్ల మనసు వెలిగి, అప్పుడు ఇంద్రియాలు వెలిగి అవన్నీ పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. అంటే ఏమిటనమాట? ఒక బొమ్మలో బ్యాటరీ పెట్టాం, సెల్ పెట్టాం. సెల్ ఉన్నంత మాత్రంలో ఏం పని చేయదు. సెల్లులో కరెంటు యొక్క ఫ్లో ఉండాలి. ఆ కరెంటు బొమ్మ కాదు, ఆ కరెంటు ఇంద్రియాలు కాదు, ఆ బొమ్మలో ఉండేటువంటి అంగాలు ఏమీ కాదు. కానీ కరెంటు ఉండడం వల్ల ఆ పనిచేస్తున్నట్టుగా మానవుడి యొక్క శరీరంలో ప్రాణం అనేటువంటి సెల్ ఉంటుంది. ఆ ప్రాణం, ఆ సెల్లులో కదిలేటువంటి చైతన్య ప్రకాశాన్ని ప్రత్యక్ అంటారు. కాబట్టి ప్రత్యగ్ధామా స్వయం జ్యోతి, అది స్వయం జ్యోతి. ఇలాగా విశ్వం అంతా కూడా సమన్వితం, సమంగా వ్యాపించిపోయిందమ్మా అని చెప్పిన తర్వాత 4వ శ్లోకంలో ఈ విధంగా అన్నాడయ్య ఆయన. ఇందులో ఇవేమిటంటే అనాది నిర్గుణ ప్రకృతిపర ప్రత్యగ్ధామ ఆత్మ స్వయం జ్యోతి అని 6 లక్షణాలు చెప్పాడు. ఈ 6 లక్షణాలని కలిగినటువంటి దానినే భగవంతుడు అంటారు. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. ఈ 6 గుణాలని కలిగినటువంటి వాడు. ఈ 6 గుణాలు కూడా మానవులకి కానీ మరొకరికి కానీ ఉండవు. అనాది, మనకి జన్మమరణాలు ఉంటాయి. అనాది నిర్గుణం, మనకేం అన్ని గుణాలతో ఉంటాం మనం, ప్రకృతికి అతీతులం కాదు. తర్వాత ఆ ఆత్మ చైతన్య స్వరూపం, ప్రత్యక్ష స్వరూపం కాకుండా నేను దేహం, నేను ఇంద్రియాలు, నా కష్టాలు సుఖాలు అనుకుంటూ ఉంటాం. తర్వాత మనం వ్యాపించలేం, మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. తర్వాత స్వయం జ్యోతులను కాదు, మనకి ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకు మనం వెలుగుతూ మాట్లాడుతుంటాం, చేస్తూ ఉంటాం. ఈ 6 మనం కాదు కాబట్టి ఈ 6 కలిగినటువంటి వాడు విశ్వం అంతా వ్యాపించిపోయి ఉన్నాడమ్మా. అటువంటి వాడికి యొక్క సాకార రూపమే కృష్ణుడు. ఆ 6 గుణాల యొక్క సాకార రూపమే రాముడు. ఆ 6 గుణాల యొక్క సాకార రూపమే మనం అనుకునేటువంటి అమ్మవారు కానీ, ఆంజనేయుడు కానీ, మరొకడు కానీ, ఈ విధంగా మనం భావం చేయాలమ్మా అని చెప్పిన తర్వాత 4వ శ్లోకంలో సయేవ ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభు యదృచ్ఛయైవోపగతామభ్యపద్యత లీలయా. ఇప్పుడు సమన్వితం అన్నాం కదా, విశ్వం అంతా వ్యాపించిపోయినటువంటి ఈ 6 గుణాలతో ఉండేటువంటి విభు అంటే సర్వవ్యాపమైపోయినటువంటి వాడు. సహ ఏవ, సహ అంటే అతడే అంటే మామూలుగా పరమాత్మని సహ అంటారు. అతడు అని ఊరికినే మనకి మాటలు లేదు కాబట్టి అతడు అనుకుంటూ ఉంటాం. పురుష సహ ఏవ, ఆ పురుషుడే అంటే అన్నిట్లోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడే. ఆ వాడిలో చాలా సూక్ష్మంగా ఉండేటువంటి దైవము అంటే వెలుగు, ప్రకాశ స్వరూపము చెప్పానుగా, ప్రకాశ స్వరూపము. ఆ ప్రకాశ స్వరూపం యొక్క అంటే ఆ పురుషుడిలో అన్నిట్లోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ పురుషుడిలో
దైవీం, ఆ పురుష శక్తి, అందులో ఒక శక్తి ఉన్నది. దైవీం, పురుషుని శక్తి అయినటువంటిది గుణమయీం, ఆ శక్తియే సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉన్నది. అంటే ఉదాహరణకి పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ మాత్రం తాను అనాది, తర్వాతేమో నిర్గుణుడు, ప్రకృతి ప్రత్యగ్ధాముడు, ఆత్మజ్యోతి, సర్వవ్యాపకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి వాడు. ఆ 6 గుణాలు కలిగినటువంటి దాంట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఒకటి ఉంది. అదేమిటంటే చాలా సూక్ష్మమైనటువంటిది. తర్వాత దైవీ, ఈ 6 గుణాలు కలిగినటువంటి పరమాత్మకు ఒక శక్తి ఉన్నది, ఒక శక్తి ఉంది దాంట్లో. ఆ శక్తి గుణమయీ, ఆ శక్తిలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. అంటే ఏమిటనమాట, తనలో అవి ఉన్నాయి. ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. ఈ మనిషిలో మామూలుగా చేతి వేళ్ళకి కొంత శక్తి మాత్రమే ఉంటుంది. చేతి వేళ్లకు ఉన్నటువంటి శక్తి కాళ్ళల్లో ఉండదు. తర్వాత గుండెకుండేటువంటి శక్తి లేకపోతే చేతికి ఉండదు. చేతికి ఉండేటువంటి శక్తి లేకపోతే చెవులకు ఉండదు. చెవులకు ఉండేటువంటి శక్తి ముక్కుకు ఉండదు. అంటే ఏమిటన్నమాట, శక్తి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఈ శక్తి అంతా ఎందులో ఉంది, ఒక మానవుడి శరీరంలో ఉంది. అలాగే పరమాత్మలో ఒక శక్తి ఉన్నది, అది చాలా సూక్ష్మమైనటువంటిది. ఆ సూక్ష్మమైనటువంటి శక్తిలో 3 భాగాలు ఉన్నాయా, అవి దైవీం గుణమయీం, ఆ శక్తి గుణమయీం, సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటిది ఆ శక్తి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే సయేవ ప్రకృతిం, ఆ 3 గుణాలు కలిగినటువంటి దానిని మాయాశక్తి అంటారు. దాంట్లో 3 గుణాలు ఉన్నాయి. స ఏవ ప్రకృతిం, అది సూక్ష్మం, చాలా సూక్ష్మమైనటువంటిది, అంటే పట్టుకోవడానికి వీలు కానటువంటిది. దైవీం, అది ఆ భగవంతుడి యొక్క 6 గుణాలు కలిగినటువంటి పరమాత్మ యొక్క శక్తియే. అది అప్పుడు ఆయన ఏం చేశాడు, యదృచ్ఛయా, అప్పుడు ఆయనకి ఒక కోరిక కలిగింది. యదృచ్ఛయా, యద్ ఇచ్ఛయా ఏవ, తనకి ఒక ఇచ్ఛ కలిగింది, ఒక కోరిక కలిగింది. అది ఆ కోరిక తనకు మాత్రమే కలిగింది. అప్పుడు ఆ శక్తిని ఉపగతాం దగ్గర తీసుకున్నాడు. ఉపగతాం, ఆ తనలో ఉండేటువంటి ఆ శక్తిని ఉపగతాం, దాన్ని తాను పొంది ప్రకృతి, ఈ ప్రకృతిని అంటే సత్వరజస్తమో గుణాలతో ఉండి ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి కారణభూతమైనటువంటి ఆ ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాల యొక్క మొద్దని తీసుకుని ఆయన లీలయా, దానిని ఆయన ఆ శక్తిని లీలయా, తాను చాలా లైవ్లీగా, చాలా లీలగా అభ్యపద్యత స్వీకరించాడు. అంటే తనలోనే ఉండేటువంటి శక్తిని తాను తన యొక్క కోరిక చేత ఆ శక్తిని తీసుకున్నాడు అన్నాడు. అంటే ఉదాహరణకి మామూలుగా మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇలా ఖాళీగా కూర్చున్నా ఏం లేదు, మనలో శక్తి ఉందిగా. ఇప్పుడు నాకు ఏం చేస్తానంటే నాలో ఉండేటువంటి శక్తినే నేను తీసుకుని కాళ్ళల్లో ప్రవేశపెట్టి ఆ గుడి దాకా వెళ్ళు, లేకపోతే ఆ షాపు దాకా వెళ్ళు అని చెప్పి నా శక్తిని నేను తీసుకుని, అది నా సంకల్పం, మనసు శక్తి కాదు. మనసు ఏం చేస్తుందంటే తన ఇచ్ఛ ద్వారా ఓ సంకల్పం చేస్తుంది, వెళ్ళు ఆ గుడి దాకా వెళ్ళు అనేటప్పటికీ అప్పుడు ఆ గుడి దాకా వెళ్ళాలి అంటే శక్తి ఉండాలి కదా. అప్పుడు నాలోనే ఉండేటువంటి శక్తిని సంకల్పం, నా ఇచ్ఛ, నా కోరిక యదృచ్ఛయా, యత్ ఇచ్ఛయా ఉపగత, దాన్ని దగ్గరగా తీసుకుని అభ్యపద్యత లీలయ, ఆయన చాలా లీలగా ఆ శక్తిని తీసుకున్నాడమ్మా. ఈ మాయాశక్తియే ఈ జగత్తుకి కారణము. శక్తి అన్నంగా అతి సింపుల్గా చెప్పాలంటే ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఈ శక్తి అంటే ఎనర్జీ, ఈజ్ ఈక్వల్ టు మాస్. మాస్ అంటే పదార్థాలు. అంటే ఏమిటి, ఆ శక్తిలో నుంచే పదార్థాలు మనం చూస్తూ ఉండేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా పదార్థమయమైనటువంటిది. అది ఎందులో నుంచి వచ్చింది, ఈ ఎనర్జీలో నుంచి వచ్చింది. కాబట్టి తనలోనే ఉండేటువంటి శక్తిని
యదృచ్ఛయా ఏవ తన యొక్క ఇచ్ఛాశక్తి చేత ఉపగతాన్ దాన్ని దగ్గరగా తీసుకుని ప్రకృతి ఆ మాయ చేత లీలయ చాలా హ్యాపీగా అభ్యపద్యత దాన్ని స్వీకరించాడమ్మా. స్వీకరించినటువంటి వాడు చిన్నగా ఉన్నాడా అంటే తనతో సమానమైనటువంటి రూపాలు కలిగినటువంటి వాడిని సృష్టించడం ప్రారంభి ఆ శక్తి చేత. గుణైర్విచిత్రా సృజతీం స్వరూపా ప్రకృతిం ప్రజా విలోక్య ముముహే సద్యస్య ఇహ జ్ఞానగూహయ. అమ్మా ఆ మాయ ఉందిగా, తనలోనే శక్తి ఉందిగా, ఆ శక్తిలో 3 గుణాలు ఉన్నాయిగా, సత్వరజస్తమో గుణాలని. వాటిని ఆ సత్వరజస్తమో గుణాలనేటువంటి వాటిని తీసుకుని ఆయన ఏం చేశాడంటే తనతో సమానంగా, అంటే తను అన్నిట్లోనూ ఉండేటువంటి విధంగా విచిత్రమైనటువంటి ప్రాణుల్ని సృష్టించేశాడు ఆయన. దానిలోంచి ఇలా ప్రొజెక్ట్ చేశాడు. ప్రొజెక్ట్ చేసేసి వాటిని చూస్తూ ఆహా ఎంత బాగున్నాయి, ఇన్ని రకాలైనటువంటి జీవరాశులన్నీ వచ్చేసేయి అని చెప్పి వాటిల్లోకి దూరిపోయి, కావాన్ని దూరిపోయి ఆ పదార్థాల్లో ఉండేటువంటి ఆకర్షణ శక్తికి తాను లొంగిపోయినట్టు నటించాడమ్మా అన్నాడు. రేపటి కార్యక్రమంలో దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం.